ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం నిజంగా ఆశ్చర్యపరిచే అంశం. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా ప్రకృతి ముందు అది ఎంత బలహీనమో తెలుసుకునే సమయం వచ్చేసింది. ఎన్నో వేల కోట్ల ఖర్చుతో భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఒక్కసారి సూర్యకోపానికి గురైతే ఏం జరుగుతుందో తెలుసా? సో ఈ విషయం గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఎలన్ మస్క్ బిల్డప్ చేసిన స్టార్లింక్ శాటిలైట్లు అవే ఇప్పుడు అసలు కారణం లేని విధంగా భూమి వైపు జారిపోతున్నాయట. ఇది అసలు ఎక్కడ మొదలైంది? అసలు ఈ శాటిలైట్లు ఎందుకు ముందే పడిపోతున్నాయి? మనకు ఏమైనా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందా అన్నవి ఇప్పుడు ప్రశ్నలుగా ఉన్నాయి. ఇదంతా మొదలైంది 2020లో. అప్పటి నుంచి సూర్యుడు పనితీరు బాగా పెరిగింది. 2024 అక్టోబర్ నాటికి సూర్యుడు 11 సంవత్సరాల సైకిల్లో మాక్సిమం స్టేజ్కి చేరారు. ఈ సమయంలో సూర్యుడి నుంచి బయటకు వస్తున్న మ్యాగ్నెటిక్ తుఫాన్లు భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీని ప్రభావంతో వాతావరణం వేడెక్కి పైభాగం విస్తరించిపోతుంది. ఈ వేడి వల్ల శాటిలైట్లు ఎక్కడో అంతరిక్షంలో కాదు, భూమికి దగ్గరగా ఉండే వాతావరణంలోకి వచ్చేస్తున్నాయి. దాంతో వాటిపై డ్రాగ్ పెరిగిపోతుంది. అంటే గాలి ఒత్తిడితో శాటిలైట్లు వేగంగా తన స్పీడ్ ని కోల్పోయి భూమి వైపు జారిపోతున్నాయన్నమాట. సాధారణంగా ఒక స్టార్లింక్ శాటిలైట్ దాదాపు 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సూర్య తుఫాన్ల ప్రభావంతో దాని జీవితం 10 నుంచి 12 రోజులు ముందుగానే ముగుస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శాటిలైట్లు ఇలా భూమికి దూసుకొస్తున్న వేగం సాధారణ రీఎంట్రీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో దాని వలన మిగిలిన శాటిలైట్ భాగాలు పూర్తిగా కాలిపోవాలి. కానీ కొన్నిసార్లు అవి పూర్తిగా కాలిపోకుండా భూమిని తాకే ప్రమాదం ఏర్పడుతుంది. సో నిజంగా 2024లో కెనడాలోని సస్కచువాన్ అనే ప్రాంతంలో ఒక ఫారంలో 5.5 పౌండ్ల బరువున్న స్టార్లింక్ శాటిలైట్ భాగం పడింది. అదృష్టవశాత్తు అది ఎవరిని గాయపరచలేదు. కానీ ఇలా భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందనే టెన్షన్ మాత్రం ఇంకా పోలేదు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి, భూమి చుట్టూ మనం ఇప్పటికే వందల సంఖ్యలో శాటిలైట్లు తిరుగుతూ ఉన్నాయి. స్పేస్ ట్రాఫిక్ అంటే అంతరిక్ష రవాణా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కి గురవుతుంది అనమాట. సో ఒకదానికొకటి ఢీకొట్టుకునే ప్రమాదం ఎక్కువైపోయింది అని స్పేస్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇవి ముందుగా తయారు చేసిన మార్గాల్లో తిరుగుతుంటాయి. కానీ సౌర తుఫాన్ల కారణంగా అవి అనూహ్యంగా వాటి దారిని మార్చుకునే అవకాశం అయితే ఉంది. దాంతో శాటిలైట్లు ఒకదానికొకటి ఢీకొనే అవకాశాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో ఇప్పటికే 7,500కు పైగా స్టార్లింక్ శాటిలైట్లు ఆకాశంలో తిరుగుతున్నాయి. ఇక స్పేస్ ఎక్స్ టార్గెట్ ఏంటంటే వాటిని 42,000 దాకా పెంచేయడమే అని చెప్తున్నారు. అంటే వచ్చే రోజుల్లో ప్రతిరోజు ఒక్కో శాటిలైట్ రీఎంట్రీ అయితే జరుగుతుంది. ఈ పరిస్థితిలో మనం ఆలోచించవలసిన ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. అసలు భవిష్యత్తులో అంతరిక్షం సేఫ్ గా ఉందా? మన మీద పడే శాటిలైట్ మలినాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అంతరిక్షం కూడా ఒక ట్రాఫిక్ రిస్క్ ఏరియాగా మారిపోతుందా అన్నది ప్రశ్నలు ఇప్పటికి మాత్రం ప్రశ్నలుగానే ఉండిపోయాయి. కానీ మన టెక్నాలజీ బలమైనదే కానీ సూర్యుని తాకిడికి ముందు అది కూడా తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై మానవ జ్ఞానంతో పాటు ప్రకృతి మీద అవగాహన పెరిగితే తప్ప భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం అంత సురక్షితం అయితే కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, మన రోడ్ల మీదే కాదు అంతరిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్ పెరిగిపోతూనే ఉంది. సో దీని మీద ప్రజలకు మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అవగాహన కల్పించాల్సిన అవసరం మన మీద అయితే ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ కి ఈ అంతరిక్షం గురించి ఆటోమేటిక్ గా వీటిలో చాలానే సెర్చ్ చేస్తున్నారు. కానీ వారికి ఇంకా అవగాహన అయితే కల్పించాలి. ఫ్యూచర్ లో ఎటువంటి భవిష్యత్తులో ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫేస్ చేసుకునే విధంగా మన ఫ్యూచర్ జనరేషన్ అనేది తయారు చేసిన రెస్పాన్సిబిలిటీ మనం అయితే ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. Thank you.